7, 8, 9, 10 ఉండేవాళ్ళు. ఓకే. రాజశేఖర రెడ్డి చనిపోవడంతో రాజశేఖర రెడ్డి కుటుంబం తరపున మాట్లాడేవాడు అక్కడ ఎవడు లేడు. హ్మ్. దాంతో ఏమైపోయింది, వాళ్ళందరూని నమ్మింది అధిష్టానం. హ్మ్. చివరికి వాళ్ళల్లో వాళ్ళు మళ్ళీ నాయకత్వ సమస్య, నాకు సీఎం కావాలనుకుని, మనకు కానప్పుడు నాశనం చేయాలనుకుని తీసుకెళ్లి తలకాయ ఎవరికి ఇచ్చి వచ్చారు, కేసీఆర్ చేతికి ఇచ్చి కేసీఆర్ని కాంగ్రెస్ ముందు నుంచోబెట్టారు. ఓకే. తద్వారా అక్కడ కేసీఆర్ డామినేషన్ జరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారంటే ఇళ్ల కొట్లాట వాళ్ళు. ఇప్పుడు ఆ కొట్లాటల్ని పక్కన పెట్టించి అధినాయకత్వం దగ్గరికి దూరి సక్సెస్ అయినోడు రేవంత్ రెడ్డి. ఆ నాయకుడిలో ఉండే చొరవ అనేది ముఖ్యం. ఇక్కడ అట్లాగా నేను గెలవగలను, నేను గెలిపించగలను అన్న దమ్మున్నోడు ఎవడున్నాడు? మేబీ ఇవాళ సక్సెస్ అయితే ఫ్యూచర్లో పురంధేశ్వరి కానీ పరిపూర్ణానంద కానీ అవుతారు. ఎందుకంటే పైన వాళ్ళతోనూ కాంటాక్ట్స్ ఉన్నాయి, కింద వాళ్ళతోనూ కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ పరిపూర్ణానంద ఇంతవరకు పార్టీ యాక్టివిటీలో సీరియస్గా ఇన్వాల్వ్, అంటే ప్రచారం చేసి పెట్టారు. ఆయనకు ఉన్నటువంటి అంటే గ్రౌండ్ లెవెల్ వర్కింగ్ కాన్సెప్ట్లో ఆయన ఎప్పుడు చేరల. అంటే నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఆయనకు ఆ బాధ్యత కూడా ఇవ్వలేదు. ఇస్తే ఆయనకి తెలుసు ఇక్కడ ఏంటంటే స్వార్థము, స్వలాభము, సామాజిక కోణం, ఈ మూడింటిలో సామాజిక కోణంతో ముందుకు వెళ్తే సక్సెస్ ఉంటుంది. స్వార్థం లేకపోతే సక్సెస్ కాదు అనుకునేటటువంటి తరహా ఒక రకం.